వెల్కమ్ టు PM7. డైరెక్టర్ బాబీ ఏం అడిగినా కాదనకుండా చేయటం రవితేజకి అలవాటే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ రోల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా వెంటనే ఓకే చెప్పేశాడు రవితేజ. మన టాలీవుడ్ లో కొత్త దర్శకులను ప్రోత్సహించటంలో ఎప్పుడు ముందుండే స్టార్ హీరోలలో ఒకరు మాస్ మహారాజా రవితేజ. అయితే రవితేజతో సినిమా చేస్తే స్టార్ డైరెక్టర్ అవ్వటం ఖాయం. అలాంటి మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం దర్శకుడు బాబీ రిక్వెస్ట్ తో బాలయ్య సినిమాకు తన గలం ఇస్తున్నాడు. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రవితేజ. వీళ్ళంతా రవితేజని ఒక దేవుడులా చూస్తారు. తమ ప్రతి సినిమాలో రవితేజ ప్రెజెన్స్ ఉండేలా చూసుకుంటారు. అలా రవితేజని అమితంగా ఇష్టపడే దర్శకులలో ఒకడు బాబీ. ఈయన రవితేజతో పవర్ అనే చిత్రం చేశాడు. ఆ రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఇతని దర్శకత్వ ప్రతిభని నచ్చి పవన్ కళ్యాణ్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశము ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది. అయినా ఇప్పటి వరకు తీసిన సినిమాలలో కేవలం అదొక్కటే కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు ఆయన బాలయ్య బాబుతో డాకు మహారాజు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోని ఇటీవలే విడుదల చేయగా దానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఇటీవలే డైరెక్టర్ బాబీ రవితేజను కలిసి ఈ విషయంలో రిక్వెస్ట్ చేయగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ బాబీ ఏం అడిగినా కాదనడు రవితేజ. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ రోల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా వెంటనే ఓకే చెప్పేశాడు రవితేజ. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాకి వెన్నెముకలాగా నిలిచాడు రవితేజ. ఇప్పుడు అదే డైరెక్టర్ వాయిస్ ఓవర్ అడిగిన వెంటనే కాదు అనకుండా ఓకే చెప్పి తాను నమ్మిన డైరెక్టర్స్ కోసం ఎలా నిలబడతాడో మరోసారి నిరూపించుకున్నాడు రవితేజ. బాలయ్య క్యారెక్టర్ ని రవితేజనే తన వాయిస్ తో డాక్ మహారాజ్ సినిమాలో ఆడియన్స్ కి పరిచయం చేస్తాడట. ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా రవితేజ ఎంట్రీతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరి అంచనాలను ఈ చిత్రం ఎంత మేరకు అందుకుంటుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే. ఇక నందమూరి ఫ్యాన్స్ కు, మాస్ మహారాజా ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.